ఔటర్ రింగ్ రోడ్ మీద రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ కాడ ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ఉన్న సినీ హీరో రవితేజ సోదరుడు భరత్ చనిపోయారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు రవితేజ తల్లి రాజ్యలక్ష్మి పేరుతో ఉంది. అయితే ప్రమాదం రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ ఉస్మానియా హాస్పిటల్ నుంచి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కొద్ది క్షణాల క్రితమే పోలీసులు ఐడెంటిఫై చేశారు, ధృవీకరించారు. చనిపోయింది రవితేజ బ్రదర్ భరత్ అని. ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆధార్ కార్డు, కారులో దొరికిన ఆధార్ కార్డు ఖైరతాబాద్కు సంబంధించిన అపార్ట్మెంట్లో ఉంటున్నారు భరత్ అనే దానిపైన ధృవీకరించారు పోలీసులు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీకి బాడీని షిఫ్ట్ చేశారు. నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో జరిగిందా లేకపోతే ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా అనే దానిపైన ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం మన ఉస్మానియా మార్చురీలో ఉన్నాం. ఇక్కడికి భరత్ను షిఫ్ట్ చేశారు, భరత్ డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా పూర్తి కానుంది. దీనికి సంబంధించిన పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. భరత్ ప్రయాణించిన కారు తన తల్లి రాజ్యలక్ష్మి పేరు మీద ఉంది అన్నట్టుగా పోలీసులు కూడా దాన్ని ధృవీకరించారు. నైట్ 10:30 ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. కొత్వాల్గూడకు సంబంధించి ఓఆర్ఆర్ పైన కొత్వాల్గూడకు సంబంధించి ఆ ప్లేస్లో యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్కి సంబంధించి సెలబ్రిటీలు చాలా వరకు యాక్సిడెంట్స్ జరిగాయి. ఇంతకుముందు కోట శ్రీనివాసరావు కొడుకు కానివ్వండి, లేకపోతే అజారుద్దీన్ కొడుకు కానివ్వండి, ఇప్పుడు భరత్ కానివ్వండి, ఓఆర్ఆర్ పైన యాక్సిడెంట్ కేర్ ఆఫ్గా మారుతుంది అనేది అయితే గత కొంతకాలంగా అదైతే ఉంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఓఆర్ఆర్ పైన భరత్ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గతంలోనే భరత్ చాలా వివాదాస్పద అంశాల్లో కూడా వివాదాస్పదంగా ఉన్నాడు. ముఖ్యంగా కొన్ని కేసులలో కూడా ఉన్నారు. సో ఇప్పుడు భరత్ మృతి చెందడం పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే ఎలా జరిగిందా అనే దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ముఖ్యంగా కారులో కూడా ఇంపోర్టెడ్ మద్యం బాటిల్స్ దొరికినట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నింటినీ కూడా యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే భరత్ స్నేహితులు మార్చురీకి వస్తున్నారు. కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కానుంది, పోస్ట్ మార్టం చేయనున్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎప్పుడు జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, అసలు నైట్ 10:30కి జరిగిన యాక్సిడెంట్ ఇప్పటివరకు కూడా బయటకు రాకపోవడానికి కారణం ఏంటి? చాలా లేట్గా తెలిసింది బయటకు కూడా. నైట్ 10:30కి జరిగితే మార్నింగ్ 10:30 వరకు బయట కూడా ఎవరికి తెలియని పరిస్థితి. సో ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ ప్రభాకర్.